మూడు మూడు సిలిండర్లు ఇచ్చామని అన్నారు. మూడు సిలిండర్లు ఎవరికి వచ్చినాయి? ఎవరికి వచ్చినాయి? ఎవరికో ఇద్దరికి వచ్చినాయి. అమ్మ కూడా అన్నారు. అమ్మకు వందనం అన్నారు. అమ్మకు వందనం ఎవరికి వచ్చినాయి? వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. ఇద్దరున్న ముగ్గురున్న వచ్చిన వాళ్ళకి నూనె పెర్సెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? డివిజన్లో పట్టించుకొని లేరు, సచివాలయంలో పట్టించుకొని లేరు. ఎక్కడికి వెళ్ళని ఎవరికి తెలియట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ ఉంటే అది ప్రతి వాలంటీర్ వచ్చి అమ్మ మీకు పడిందో పడలేదని అడిగేసి మీకు పడలేదా మేము పెడతాం మీ తమ్ములేని మాత్రం మీరేం మీ అప్లికేషన్ ఇవ్వాలని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ చేసి ఇవన్నీ చేశారు. ఒకవేళ పథకాలన్నీ ఇచ్చినారు అంటారు. ఏం పథకాలు ఇచ్చారండి మీరు? వచ్చి ఇచ్చింది ఒక పథకం, రెండు పథకాలు ఇచ్చారు. రెండు పథకాలకి ఇచ్చి మొత్తం పథకాలన్నీ ఇచ్చినట్టుగా చెప్పిన దానికంటే ఎక్కువగానే ఇచ్చామంటున్నారు. ఏమి ఇచ్చారండి? ఫీజు రిమెంట్మెంట్ లేదు. ఫీజు రిమెంట్మెంట్ లేదు. మామూలుగా చదువుకున్న వాళ్ళకి ఈ సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఎత్తమన్నారు, అవి లేవు. ఉద్యోగం లేకపోతే 3,000 ఎత్తమన్నారు, అవి లేవు. ఇంకేమి ఇచ్చారండి నీకు? మళ్ళీ ప్రతి నెల ప్రతి సంవత్సరం మహిళలకి నీకు 10 అన్నారు, ఆ 10 లేవు. ఇంకేమి ఇచ్చారు వీళ్ళు? ఇచ్చింది రెండు ఇచ్చారు. రెండిట్లో సరిగా సక్రమంగా కూడా లేవు. అవి ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి వెళ్ళి సచివాలయంకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా సార్, డివిజన్లోకి తిరిగినా సరే ఎవరి దగ్గరికి వెళ్తే మాకు తెలియదు, సచివాలయంకి వెళ్ళి అంటారు. నాయకులు ఇంటిని తిరగట్లేదా, అడగట్లేదా మీకేంటి అని? ఇప్పటికి వచ్చి డివిజన్ కార్పొరేటర్లు కానీ డివిజన్ నాయకులు కానీ ఎవడొచ్చి అడగట్లేదండి. ఎవరు అడగట్లే. ఓట్లకు తిరిగారు బాగానే. ఓట్లు బాగా తిరిగారు, అన్ని వేసారు. ఓట్లు వేసుకుని ఎవరి మార్గం వాళ్ళు ఉన్నారు. ఎవరు రాలే. ఇప్పుడు గ్యాస్ డబ్బులు పడలేదు అంతే. ఎవరు అడగమంటే గ్యాస్ కంపెనీకి వెళ్ళమా. గ్యాస్ కంపెనీకి వెళ్తే గ్యాస్ కంపెనీ దగ్గర ఏమంటే మాకు తెలియదు, మీకు మీ ఎజిబిల్ నుంచి మీకు పడుతుంది, 2 వీలర్ పడదు, 3 వీలర్ పడదు, 4 వీలర్ పడదు అని చెప్తున్నారు వాళ్ళు. మరి దానికి సంబంధం ఏమంటున్నారు? మరి జనాలు బాగా ఇసుకుంటారు. మహిళలు అయితే ఇలాగ కాదు, మామూలు తిట్టుకుంటారు. మీటింగ్లు పెట్టి ఇలాగ ప్రతి ఒక్కరు అనవసరంగా ఓట్లు వేస్తాము, వీళ్ళకి ఓట్లేసి మనం ఇది చేస్తాము, ఓట్లేసి మనకు బుద్ధి మనకి పెట్టాడు. ఆ జగన్మోహన్ రెడ్డి అయ్యంలో ఉన్నప్పుడు చక్కగా ఇంటింటికి వచ్చాడు. మీకు ఏ పథకం రాకపోయినా సరే వచ్చి మీకు ఏం రాలేదమ్మా అని వాలంటీర్ వచ్చి వ్యవస్థ వచ్చి చక్కగా ఇంటికి వచ్చి అడిగేసి సంతకాలు పెట్టుకుని అప్లికేషన్ తీసుకుని ఇంటికి వెళ్ళి సచివాలయం అప్పచెప్పేవారు. ఈ నెల కాకపోయినా వచ్చే నెలని పడేది. అలాంటి ఇప్పుడు ఆ మార్గం ఇప్పుడు లేదని సరే ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. అదండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి ఇంటింటికి తిరిగితే జనాలు నిలదీస్తారు కదా? గ్యారంటీ 100% నిలదీస్తారండి. 100% నిలదీస్తారు. ఎక్కడి నుంచి సరే ఏమి ఇచ్చారు? ఫీజు రిమెంట్మెంట్ అన్నారు. ఫీజు రిమెంట్మెంట్ లాగా ఫీజులు కట్టలాగా మీ శాతనం మా పిల్లలు ఉన్నారండి. మా పిల్లలు ఇప్పుడు ఫీజులు కట్టమంటారు, వేయలేదని. 2 పిల్లలు చదువుకుంటారు. 2 పిల్లలు 2 లక్షలు కట్టమంటారు. ఇంజనీరింగ్ చదువుతారు. పీవీపీ ఒకడు విఆర్ఓ విఆర్ సిద్ధార్థ పిఓ సిద్ధార్థి విఆర్ సిద్ధార్థ ఒకటి చదువుతారు. 2 లక్షలు కట్టాలి, చెరువు 1 లక్ష కట్టాలి. ఇప్పుడు ఫీజు కట్టమంటారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాగానే వేశారు. 1 సంవత్సరం వేసిన తప్పుడు కూడా ఆఫీసర్ ఆయన ఆఫీసర్. వాటిలో కూడా మన సంతకాలు మనల్ని 90 వేసుకున్నాం. 90 వేసిన ఇప్పుడు రిలీజ్ చేయలేదు. ఒకసారి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ మూవ్మెంట్లో ఆఫీసర్ తప్పులు కూడా ఇప్పుడు వేయలేదు. ఆయన 90 ఇవ్వలేదని చెప్తున్నారు. మరి జగన్ రిలీజ్ అయిపోయిన డబ్బులు వీళ్ళు ఆఫీసర్, వీళ్ళు ఎలక్షన్ ఉన్నాయని ఆఫీసి ఆ డబ్బులు కూడా పోయలేదు. మనం 90 వేయించుకొని ఆ డబ్బులు కూడా ఇప్పుడు ఇవ్వలే. అది మీరు ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? మీ పిల్లల్ని ఎలా చదివిస్తున్నారు? డబ్బులు అప్పు? నేను తావి పని చేస్తానండి. నేను తవి మేస్తాను. నా దగ్గర 10 మంది 20 మంది జ్ఞాపకం నేను చేసుకుంటాను. నేను నాకు అభిమానం. జగన్మోహన్ రెడ్డి నాకు అభిమానం అంటే జగన్మోహన్ రెడ్డి అభిమానం. జగన్మోహన్ రెడ్డి ఒకరి గురించి నేను మాట్లాడినా. ఏ ప్రభుత్వం మేలు చేసింది? మామూలుగా 1947 నుంచి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే గడప గడపకి ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చేవరకు రాలేదు. 2019 వరకు ఏ ప్రభుత్వం రాలే. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 దాకా వచ్చి ప్రతి ఇంటికి ప్రతి గడపకి డోర్ కూడా ఇచ్చాడండి. ఆ ప్రభుత్వం ఇప్పుడు నాకు తెలిసిన నాది 44 సంవత్సరాలు. నా వయసు 44 సంవత్సరాలు. ఎన్ని ప్రభుత్వాలు మారే ఎన్ని చేసినా సరే ఆ వయసు వరకు ఇప్పుడు రాలేదండి. చంద్రబాబు గారు కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. నేను చూసే ఉంటావు. నువ్వు ఒక పూరు గుడిసికి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నావు, మాది పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఏం చేయలేకపోతే ప్రతి నెల ఆ పథకంకే ఈ జిల్లాలో ఒకరోజు, ఆ జిల్లాలో ఒకరోజు, ఆ జిల్లాలో ఒకరోజు చెప్తారు. ఆ ఒక పెన్షన్ గురించి చెప్తారు. ఆ పెన్షన్ ఏమి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దీని మీద 2 లక్షలు పెన్షన్లు తీసి
ఆ తీసిన డబ్బులు వీళ్ళకి ఇస్తారు అంతేగాని ఈయన సొంతంగా డబ్బులు పెట్టి జగన్మోహన్ ఇచ్చినంత లేదు. ఇప్పుడు సంవత్సరం అయింది. సంవత్సరం అయినప్పుడు ఈయన మగవాడు అయితే ఇగో కొత్త పెన్షన్లు పెట్టుకోవాలని చెప్పాలిగా ఈయన. పాతలు కొంతమంది ఆడు వైసీపీ వాళ్ళవి మొగ్గులు చచ్చిపోయిన వాళ్ళవి కావాలని వేసుకునేవి తీశారు. దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు సంవత్సరం అయింది. ఇప్పుడు సంవత్సరం అయినప్పుడు ఈయన పెట్టాలి కదండి. సంవత్సరం అయింది, కొత్త పెన్షన్లు ఒప్పాలిగా. కొత్త పెన్షన్లు పెట్టుకోండి. నేను జీవో ఓపెన్ చేయాలి కదా ఈయన. నేను మీటింగ్లు పెడతాను, అందరికి ఇది చేస్తాను అది చేస్తాను. మీరు వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి. జూన్ 2వ తారీఖు నుంచి మీరు వెళ్ళండి. మేము నేను చెప్పాను, మీరు వెళ్ళండి, అన్ని పథకాలు ఇచ్చాను. ఎవరైనా ఏదంటే 4 మందం కోసేస్తామంటే ఎవరిని కోసేస్తారండి? ఎవరు కోతే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు కోతే ఎవరు ఊరుకుంటారు? ఎందుకని అంటున్నారు చంద్రబాబు? ఏమండి అడిగితే 4 మందం అంటున్నారు, ఎందుకని అంటున్నారు అలా? అన్ని పథకాలు ఇచ్చాడు. విద్యుత్ దేవుని ఇచ్చారు, వసంత దేవుని ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు 20,000 ఉద్యోగం, సంవత్సరం 20,000 ఉద్యోగాలు ఇస్తే 20,000 ఉద్యోగాలు కూడా ఇచ్చేసారని అది కూడా చెప్పిమంటారు. ఎవరైనా అడిగితే 4 మందం, ఏదైనా 4 కోసేస్తారట. ఎంత కూటమైనా, ఎంత జనాలు బలం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా సరే ఎవరిని కోసేస్తారండి? ఎవడు కొనుపాలు మాడుకుంటుంది. లేదంటే ఇప్పుడు దేశం అంతా మొత్తం ఇదైపోయింది ఏంటండి? ఇదే దేశం మొత్తం